హాయ్ అండి, వెల్కమ్ టు వెల్డ్ థిరీ. నేను రాజు బండారు. వెల్డింగ్ టెస్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమి అడుగుతారు, ఏమి చెప్పాలి అనుకుంటారు. ఈ వీడియో కొత్త వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. సీనియర్స్ అందరూ లింక్ షేర్ చేయండి, ఇంకా అవకాశం ఎక్కువగా ఉంటుంది కొత్త వాళ్ళకి. అయితే ఈ రెండు వైర్లను చూస్తే ఈ రెండు మిగ్ వెల్డింగ్ వైర్స్ అనుకుంటాం. ఇందులో మనకి సిల్వర్ కలర్లో ఉన్న వైర్ని యూజ్ చేసి వెల్డింగ్ చేస్తే దానిని మాత్రమే మిగ్ వెల్డింగ్ అని అంటారు. మిగ్ వెల్డింగ్ అంటే ఏమిటి? మెటల్ ఇనర్ట్ గ్యాస్. ఈ సిల్వర్ కలర్లో ఉన్న వైర్కి 3 పేర్లు ఉంటాయి. ఒకటి, ఈ వైర్ని మిగ్ అని అంటారు. మిగ్ అంటే మెటల్ ఇనర్ట్ గ్యాస్. రెండవది ఫ్లెక్స్ కోర్ వైర్ అని అంటారు. ఎందుకంటే ఈ వైర్ని మనం వెల్డింగ్ చేస్తే వైర్లో ఉన్న ఫ్లెక్స్ మెల్టింగ్ అయ్యి వెల్డింగ్ పైన స్లాగ్గా వస్తుంది. ఇంకా మూడవది FCAW అంటే ఫ్లెక్స్ కోర్ ఆర్క్ వెల్డింగ్ అని అంటారు. ఈ 3 బాగా గుర్తుంచుకోవలసినవి. అయితే ఈ మిగ్ వైర్ థిక్నెస్ లేదా సైజు అనేది 1.2 mm అని అంటారు. మనం అందరం వాడేది ఇదే సైజు. 99% ఇదే సైజ్ అనేది వాడుతాం. అయితే ఈ మిగ్ వైర్లో వైర్ యొక్క సైజులు చూస్తే 0.8 mm సైజ్ అనేది ఉంటుంది, 1 mm సైజ్ అనేది ఉంటుంది, 1.2 mm సైజ్ అనేది వాడుతాం, 1.6 mm సైజు కూడా ఉంటుంది. అయితే ఈ వైర్ యొక్క సైజులు అనేది వేరువేరుగా ఉన్న ఈ వైర్ కోడ్ అనేది ఒకటే. అది చాలా ముఖ్యం. ఈ వైర్ కోడ్ అనేది చాలా రకాలు ఉన్నప్పటికీ మనం ఎక్కువ వాడేది E71T-1 వైర్ అనేది యూజ్ చేస్తాం. ఈ వైర్కి కంపల్సరీ గ్యాస్ అనేది యూజ్ చేసి వెల్డింగ్ చేయాలి. కానీ ఇందులో ఇంకొక వైర్ అనేది ఉంది, E71T-GS. GS అంటే గ్యాస్లెస్ వైర్. అయితే ఈ వైర్కి గ్యాస్ అనేది లేకుండా వెల్డింగ్ అవుతుంది. మిగ్ వెల్డింగ్కి మనం ఏ గ్యాస్ వాడుతాం? మనకి స్క్రీన్ పైన ఉన్న 2 గ్యాసులు చూడండి. ఒకటి, ఈ సిలిండర్లో ఉన్నది CO2 గ్యాస్ అంటారు. 100% CO2 అనేది వాడుతాం. CO2 గ్యాస్ కన్నా ఇంకా క్వాలిటీ వెల్డింగ్ కావాలంటే ఈ రెండవ గ్యాస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్యాస్ని ఆర్గాన్ షీల్డ్ అని అంటారు, లేదా మిక్సింగ్ గ్యాస్ అని కూడా అంటారు. ఈ సిలిండర్లో 75% ఆర్గాన్ గ్యాస్ ఉంటుంది, 25% CO2 గ్యాస్ అనేది ఉంటుంది. అందుకనే దీనిని మిక్స్డ్ గ్యాస్ అని అంటారు. ఈ వైర్ రోల్స్ ఒక్కొక్కటి 15 kgల బరువు అనేది వస్తుంది. ఈ 2 వైర్స్ వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ అనేది ప్లస్లో వెల్డింగ్ చేయాలి, అంటే రివర్స్ పొలారిటీ అని అంటారు.